ఏ విధంగా బలంగా అంటే అక్కడ వినాశనం చెందింది ఇరాన్. కానీ అమెరికా కంటే పైచేయి సాధించింది. ఎందుకంటే అమెరికా ఒక బెదురు ఉండేది. అమెరికా శక్తి అంటే ఒక భయం ఉండేది. ఏమవుతామని. ఇప్పుడు ఇరాన్‌కి అర్థమైంది ఏంటంటే అమెరికా శక్తిని నేను ఆపగలను. అమెరికా శక్తిని తట్టుకుంటూనే అమెరికాని అటాక్ చేయగలుగుతున్నానని ఒక ధైర్యం వచ్చింది. ఇజ్రాయెల్ విలవిలలాడిపోయింది. మొత్తం గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, ఒమన్, ఇరాకు, ఈ సిరియా ఈటిల దగ్గరున్న అమెరికా యొక్క 17 బేసులు, ఆర్మీ బేసుల్ని చాలా సర్వనాశనం చేసినట్టు తెలుస్తుంది. అక్కడ చాలా భయంకరమైన లాస్ వచ్చినట్టు తెలుస్తుంది. అమెరికా సుప్రీం వెపన్స్ని అది పడగొట్టింది. 39 యుద్ధ విమానాలు పడిపోవడం జరిగింది. అందులో F-35 నుంచి F-16, F-18 హార్నెట్, KC-135, MQ-9 ర్యాపర్ లాంటి డ్రోన్లే పడిపోయినాయి అనమాట. అత్యాధునికమైన డ్రోన్. $1 బిలియన్ లాసు. తర్వాత ఇప్పుడు వరకు $25 బిలియన్ అని చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ యుద్ధానికి ఖర్చు అయినట్టు తెలుస్తుంది. అమెరికా దగ్గర మిసైల్స్ అన్నీ అయిపోయినాయి. థాడ్, ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇప్పుడు కొలాప్స్ అయిపోయినాయి అమెరికా సుప్రీం వెపన్స్ అని. అంటే ఏంటి, ఇరాన్ పై చేయి సాధించింది. ఇంకా దీని దగ్గర 15,000 మిసైల్స్, 45,000 డ్రోన్లు ఉన్నాయి. ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇంకా రికవర్ అయింది. ఇప్పుడు దీర్ఘకాలిక యుద్ధం చేసే స్థితిలో ఇరాన్ ఉంటే, దీర్ఘకాలిక యుద్ధం చేసే స్థితిలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలు లేవు. కాబట్టి ఎవరిది పై చేయి? ఇరాన్ది పై చేయి. హర్ముజ్ స్ట్రైట్ని అమెరికా ఓపెన్ చేయలేని పరిస్థితి, సుప్రీం మిలిటరీ పవర్ అయినా. కాబట్టి ఎవరిది పై చేయి? ఇరాన్ది పై చేయి. ఇరాన్ టోల్ ప్లాజా పెట్టుకునే పరిస్థితులు అక్కడ ఉంది. కాబట్టి ఇరాన్ను చక్కగా డిసైసివ్ విక్టరీ అంటారు. ఇక్కడ నిర్ణయాత్మకమైన విజయాన్ని ఇరాన్ సాధించింది. కానీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఇరాన్ లేదు, అంతే. ఇరాన్ శక్తివంతంగా సాధించింది. అమెరికా చట్టాలు అడ్డొస్తున్నాయి, అమెరికా ఖర్చు అడ్డం వచ్చింది, అమెరికా కాస్ట్లీ వెపన్స్ అడ్డొచ్చినాయి, అమెరికాకి సపోర్ట్ లేదు. అమెరికా యుద్ధం చేయడం అనేది చట్టానికి విరుద్ధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఆల్రెడీ ఇన్ఫేమ్ అయిపోయాడు. దీనివల్ల ఇంకా నోటోరియస్ అయిపోయాడు. అమెరికాకి ట్రంప్ నేతృత్వం ఒక దౌర్భాగ్యమైన స్థితి అమెరికాకు వచ్చింది. సో ఇరాన్కి ఏంటంటే సపోర్ట్ పెరిగింది. ఫస్ట్ డేనే ఆయతోల్లా అలీ ఖైమనీ. ఇరాన్కి ఏంటంటే అందరూ ఏకతాటిపై మీద వచ్చారు. యుద్ధానికి ముందు అక్కడ విభేదాలు ఉండవు, ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చారు. సో ఈ విధంగా ఇరాన్ అనేది ఒక డిసైసివ్ విన్ అండి. ఇది అందరూ ఒప్పుకోవాల్సింది, ఇది ఇంకా తిరుగులేదు. యుద్ధానికి ముందు, ప్రారంభం అవ్వడానికి ముందు 2 నెలల ముందే నేను ఈ విషయం చెప్పడం జరిగింది. హర్ముజ్ స్ట్రైట్, వెపనైజేషన్ ఆఫ్ ది ఇట్స్ జోగ్రఫీ, ఇట్స్ హిస్టరీ అనేది నేను చెప్పాను అప్పుడే.